ఆకలితో ఆసక్తితో వచ్చి ఇక్కడ కూర్చొని మీ హృదయాలను తెరిచి దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తలలు వంచితే ప్రార్థన చేద్దాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ఒక ముఖ్యమైన ప్రకటన దయచేసి వినండి. మార్చి 19వ తేదీ ఇజ్రాయెల్ అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజే నాకు పాస్పోర్ట్ అందించాలని అడిగాను. కొందరు మాత్రమే నాకు పాస్పోర్ట్స్ ఇచ్చారు. సో మిగిలిన వాళ్ళు త్వరితగతిన మీ పాస్పోర్ట్స్ అప్పగించండి, లేదంటే ట్రిప్ మిస్ అయిపోతారు. ఎవరు రావాలనుకున్నారో వాళ్ళు మీ పాస్పోర్ట్స్ నాకు అప్పగించాలి. దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు కాల్ చేయండి అని చెప్పాను. వాళ్ళకి హైదరాబాద్ అందించగలమంటే హైదరాబాద్ రేపు అందించాలి, లేదు గుంటూరు అందించగలమంటే గుంటూరు రేపు అందించాల్సి ఉంటుంది. సో ఈ రెండు విషయాలు దయచేసి లైవ్ వీక్షిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ విజ్ఞాన యాత్రకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మార్చి 19వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం ఫ్లైట్కి మనం ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళబోతున్నాం. ఇజ్రాయెల్, జోర్దాన్, పాలస్తీనా, ఈజిప్ట్, ఐగుప్తు 4 దేశాలు వెళ్ళబోతున్నాం. ఈ ట్రిప్లో మనకి ఎక్స్ట్రాగా వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటంటే ఎర్ర సముద్రం మీద క్రూజులో ప్రయాణం చేయబోతున్నాం. ఎక్కడైతే ఎర్ర సముద్రం 2 పాయలు అయిందో ఆ ప్రాంతంలో క్రూజు అంటే ఒక షిప్ మీద మనం అది దాటి ఎర్ర సముద్రం దాటి అవతల ప్రాంతానికి అవతల దేశానికి వెళ్ళబోతున్నాం కనుక సో ఎవరైతే నాకు పేర్లు ఇచ్చారో, ఎవరైతే రావడానికి సుముఖత వ్యక్తం చేశారో వాళ్ళు మీ పాస్పోర్ట్స్ ఈరోజు రేపు మాత్రమే టైం ఉంది, దయచేసి అందించండి. ఒకవేళ ఇంకా 2-3 డేస్లో వస్తాయని కొంతమంది చెప్తున్నారు. 2-3 డేస్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి అని చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందేమో నేను ట్రై చేస్తాను. లేదు ఇంకో 10 రోజులు పడుద్ది, 20 రోజులు పడుద్ది అంటే మరి చేయగలిగింది ఏమీ లేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దురు కానీ, రైట్? చాలామంది అదే చెప్తున్నారు. మరి మనం ఏం చేయలేం. నేను ఆల్రెడీ ఎప్పటి నుంచి అక్టోబర్, నవంబర్ నుంచి చెప్తూ వస్తున్నాను. నేను పాస్పోర్ట్లు పెట్టుకోండి, లేని వాళ్ళు పాస్పోర్ట్లు పెట్టుకోండి అంటే ఇప్పటివరకు చాలామంది అసలు ముందుకే కదలలేదు. మరి ఇప్పుడు వచ్చేసి ఇది ఏమైనా హైదరాబాదు, విజయవాడని టక్ టక్ మని వెళ్ళిపోవడానికి, లేకపోతే ఇండియాలో ఎక్కడైనా ఏ హిమాచల్ ప్రదేశో ఏ మన కర్ణాటక లేకపోతే ఏ కేరళ అయితే టక్ టక్ని వెళ్ళిపోవచ్చు. కానీ విదేశాలకు వెళ్ళేటప్పుడు మరి పాస్పోర్ట్ అవసరం కదా, రైట్? సరే, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇంతవరకు విలువైన మీ ఆలోచనలతో మీ కుమారుడు మీ పిల్లలకు తన మాటలు వివరించి ఉండగా తండ్రి, ఆ మాటలు మీ పిల్లల హృదయాల్లో ఫలింపజేశారని నమ్ముతున్నాం. తమ్ముని దీవించండి. కాటరావులపల్లిలో జరుగుతున్న పరిచర్యను దీవించండి. ఇంకా అనేక మంది సత్యానికి దగ్గరగినట్లు సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డలముగా మమ్మల్ని అందరినీ బలపరిచి మీ సత్యవాక్యంతో మమ్మల్ని సంధించి అయా విలువైన మీ వర్తమానం లోతులలోనికి మమ్మల్ని నడిపించి మాతో, నాతో, మా అందరితో మీ ఆత్మశక్తి ద్వారా మాట్లాడమని, మీరు ఏది మాతో మాట్లాడినై ఉన్నారో దాన్ని వినే శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని, మా మనోనేత్రాలు తెరవమని, మా హృదయాలు మీకు అప్పగిస్తూ వాటిని బాగా ఫలింపజేయమని వేడుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ ఆత్మశక్తిని అర్థిస్తూ ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మాట్లాడగలగడం. గొప్ప వరం. మనకు బాధ కలిగితే పేజీలు 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 చెప్పుకోగలుగుతాం ఎదుటి వ్యక్తితో. గంటల గంటలు గంటల గంటలు మాట్లాడగలుగుతాం ఎదుటి వ్యక్తితో. మనకు ఆనందం కలిగినా ఎక్స్ప్రెస్ చేసి అవతల వ్యక్తికి చెప్పగలుగుతాం. ఏం జరిగినా సరే మనం చెప్పుకోవడానికి, మన మాట పంచుకోవడానికి భాష. ఒకసారి ఊహించుకోండి, భాష లేని ప్రపంచాన్ని. మోగ ప్రపంచం ఎలా ఉంటుంది? మోగ ప్రపంచం చెప్పండి, ఎలా ఉంటుంది మోగ ప్రపంచం? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే
కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పలేం. పాపం మగవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతుంటారో కొన్ని వాళ్ళు డిస్క్రైబ్ చేయలేరు, కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేరు. కొన్ని విషయాలు వాళ్ళు మనకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి చాలా కష్టపడతారు, చెప్పలేరు. సో అలాంటి ఇబ్బంది మనకు లేకుండా దేవుడు మనందరికీ భాష, తెలుగు భాష, హిందీ భాష, ఇంగ్లీష్ భాష, కన్నడ భాష, మలయాళీ భాష, తమిళ్ భాష, ఇన్ని భాషలు ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో ఎన్నో వేలాదిగా భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నీ ఎందుకు అనంటే మన ఫీలింగ్స్ని అవతలి వారికి అర్థమయ్యేలా ఎక్స్ప్రెస్ చేయడానికి, రైట్? అది మంచి అయినా చెడైనా మనలో ఉన్నటువంటి డేటా అవతలి వారిలోనికి వెళ్ళడానికి మనం ఉపయోగించుకునేటువంటి అద్భుతమైన సాధనమే భాష. ఇప్పుడు నేను ఇక్కడ ఉర్దూలో మాట్లాడాను అనుకోండి, ప్రసంగం అంతా ఉర్దూలో జరిగింది అనుకోండి, కాసేపు మీరు కూర్చుంటారు, నా ముఖం చూస్తారు, ప్రసంగం అయిపోద్ది, వెళ్ళిపోతారు, అంతే. ఏం సంపాదించుకున్నారంటే ఏది సంపాదించుకోరు. ఎందుకంటే మీరెవ్వరూ కూడా ఉర్దూ అర్థం చేసుకోగలిగే క్యాపబిలిటీ కలిగిన వారు కారు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా ఒక ఆయన వచ్చి స్పానిష్లో మాట్లాడారు అనుకోండి, స్పానిష్ లాంగ్వేజ్ మన ఎవరికి అర్థం కాదు కాబట్టి అతను ఏం చెప్పినా వింటాం, చూస్తాం. అలాగా అతని ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు అర్థమవ్వవు, అతని హావభావాలు మనకు అర్థమవ్వవు, అతను గంట సేపు ఏం మాట్లాడాడు కూడా మనకు అర్థం కాదు. ఏదో అలా శిలల్లాగా కూర్చుంటాం, అది పూర్తయిపోద్ది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం. ఇదే జరుగుద్ది. కానీ మీ హృదయాలు దేవుని మాటలతో నింపబడుతున్నాయి, లేదా మీ హృదయాలు తృప్తిపరచబడుతున్నాయి, చెప్పబడుతున్న విషయం మీద, అంశం మీద మీకు ఒక అవగాహన వస్తుంది, చెప్పబడుతున్న మాటలు మీకు అర్థమవుతున్నాయి అని అంటే దాన్నే కమ్యూనికేషన్. ఏంటి కమ్యూనికేషన్? నీ హృదయానికి మాటతో డేటా వెళ్తోంది, రైట్? నీ హృదయంలో ఏదైతే లోడ్ అవుతుందో డేటా, ఈ డేటా మొత్తం త్రూ వర్డ్స్ దేని ద్వారా వెళ్తోంది? మాట ద్వారా వెళ్తోంది. మాట ద్వారా వెళ్ళి నీ హృదయంలో లోడ్ అవుతుంది. లైక్ సరుకులన్నీ లారీ మీద వెళ్ళి ఒక చోట ఎగుమతి, ఒక చోట దిగుమతి అన్నట్టుగా దేవుని మాటలు కూడా నోటిలో నుంచి చెవుల్లోనికి వెళ్ళి, చెవుల్లో నుంచి హృదయంలోనికి వెళ్ళి, హృదయంలో లోడ్ అవుతున్నాయి అన్నమాట, ల్యాండ్ అవుతున్నాయి అక్కడ. ఇంత శక్తివంతమైనది మాట. అంటే నన్ను అడిగితే మాట సరిగా వాడితే నీటి ఊట లాంటిది. ఒక మొక్కకి నీరు చాలా అవసరం కదా. నీరు పోసే కొలది మొక్క ఏమవుతుంది? ఎదుగుతుంది కదా, ఫలిస్తుంది కదా. అంటే ఈ మాట, నీటి ఊట లాంటి మాట ఒక మొక్కకు పోస్తుంటే ఎలా అయితే నీరు మొక్కను ఎదిగింపజేస్తుందో, మనం కూడా మాటతో ఎదగొచ్చు, మాటతో శక్తివంతంగా మారచ్చు, మాటతో బలపరచబడచ్చు, మాటతో ఆదరింపబడొచ్చు. అర్థమైందా? మాటతో ఓదార్పు పొందొచ్చు, మాటతో ప్రేమ పొందొచ్చు, మాటతో శక్తిని పొందొచ్చు, మాటతో మనిషిని ఆకట్టుకోవచ్చు, మాటతో మనిషిని దగ్గర చేసుకోవచ్చు, మాటతో కుటుంబాలు కట్టొచ్చు, మాటతో సంఘాలు కట్టొచ్చు. మాట ఎంత శక్తివంతమైనదంటే అలసిన వానిని ఓరడించు మాటలు. యెషయా గ్రంథం 50:4 యెషయా గ్రంథం 50:4 ఒకసారి చూడండి. అక్కడ యెషయా గ్రంథం 50:4 అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చూడండి,
అలసిన వానినట దేంతోనట? మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. మాటలతో ఓరడించొచ్చా? అప్పుడప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంటికి మీరు వెళ్తూ ఉంటారు. ఎవరో చనిపోతే పరామర్శకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఏం చేస్తారు? పక్కన కూర్చొని మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? వ్యాపారం ఎలా ఉందంటారా? మరి ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఓరడించు మాటలు, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు. అప్పుడప్పుడు నష్టపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, కష్టపడే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, శ్రమలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, శోధనలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వేదనలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, దుఃఖంలో మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అప్పుడు వాళ్ళకి కావాల్సింది నీ నోట్లోంచి వచ్చేటువంటి శక్తివంతమైన మాట, జ్ఞానవంతమైన మాట. మీరు అనుకోవచ్చు మాటే కదా అని. చాలా పవర్ఫుల్ మాట. ఒక్క మాట కోసం రాజ్యాలు కూలిపోయాయి. చిన్న మాట కోసం కుటుంబాలు మొక్కలైపోయాయి. చిన్న మాట కోసం మనుషులు కొట్టుకు చచ్చిపోయారు. చిన్న మాట కోసం మనుషులు చంపేసుకున్నారు. చిన్న మాట చాలు ప్రపంచం తల్లకిందులైపోవడానికి, చిన్న మాట చాలు యుద్ధాలు జరిగిపోవడానికి, చిన్న మాట చాలు ప్రపంచం నాశనం అయిపోవడానికి, చిన్న మాట చాలు నువ్వు కుప్పకూలిపోవడానికి, నీ జీవితం కుప్పకూలిపోవడానికి, లేదా నీకు సహాయమే పోవడానికి, నిన్ను ఎవరో పట్టించుకోకుండా పోవడానికి, అందరూ నీకు వ్యతిరేకం అయిపోవడానికి, ప్రపంచం అంతా నీ మీద దుమ్మెత్తిపోయడానికి, నాళ్ళ నీ మంచి అంతా ఒక్క రోజులో బుగ్గిపాలు చేసేసుకోవడానికి కూడా ఒక మాట సరిపోద్ది. ఏమనుకుంటున్నావు మాట అంటే? ఇట్స్ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. మాట ఏ ఆయుధం కంటే కూడా శక్తివంతమైనది. ఎలాంటి ఆయుధమైనా మాట ముందు పనిచేయదు, అంత శక్తివంతమైనది మాట. అది మంచికి వాడొచ్చట, చెడుకి వాడొచ్చట. మంచికి వాడితే మొక్కకు నీరులా ఉంటుంది, చెడుకు వాడితే మొక్కకు యాసిడ్లా ఉంటుంది. చూడడానికి యాసిడ్ నీరు రెండు ఎలా ఉంటాయి? చూడడానికి సిమిలర్గా ఉంటాయి, రైట్? యాసిడ్ నీరు దూరానికి ఎలా ఉంటాయి చెప్పండి? ఇంచుమించు రెండు ద్రవ పదార్థాలే కనుక చూడడానికి ఒకేలా ఉంటాయి. కానీ వాటర్ పోస్తే మొక్కకి అది ఫలిస్తుంది, పెరుగుతుంది, పెద్దదవుతుంది. యాసిడ్ పోస్తే మొక్క చచ్చిపోద్ది. ఇదే విధంగా టంగ్ స్లిప్ అయ్యాం అంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. నేను నా మాటలు వెనక్కి తీసుకున్నాను అంటాడు పెద్ద ఆయన. అనేసేసి ఏమంటాడు? నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను అంటాడు. ఆ మధ్య ఎవరో సినిమా హీరో ఆడది కనబడితే ముద్దైనా పెట్టేయాలి, కడుపైనా చేసేయాలి, పిచ్చి మాట మాట్లాడాడు. మరి బుద్ధుడిని మాట్లాడాడు, బుద్ధి లేక మాట్లాడాడు మనకు తెలీదు. తాగేసి మాట్లాడాడు ఏమో మరి. ఆ మాట మాట్లాడాడు. హెచ్చరిక మాటలు, జనాలను చూసి రెచ్చిపోయి మాట్లాడే మాటలు. మహిళా సంఘాలు గొడవ మొదలెట్టాయి. ఇంత బుద్ధిహీనంగా మాట్లాడతావు ఏందయ్యా? నీకు అమ్మలు లేరా, చెల్లెలు లేరా, అక్కలు లేరా, పిల్లలు లేరా? ఎంత క్రూరంగా ఎలా మాట్లాడగలిగావని అందరూ గడ్డి పెడుతుంటే ఒకరోజు ఒక ఫైన్ డే మైక్ ముందుకు వచ్చి ఏమన్నాడంటే, నా మాటలు వెనక్కి తీసేసుకున్నాను అన్నాడు. ఎక్కడి నుంచి? మన చెవుల్లోంచా? ఎలా తీసుకున్నావు వెనక్కి? మా చెవుల్లోంచి లాగేసావా? మళ్ళీ హృదయంలోంచి బయటికి తీసావా? గాలిమాట ఇది. ఏది వెనక్కి తీసుకుంటున్నాను అనేది గాలిమాట. వెనక్కి తీసుకోవటాలు అవ్వో. ఎలాగవుతుంది వెనక్కి తీసుకోవటం? వదిలేసిన తర్వాత మాట తిరిగి, పెద్దలే అన్నారు కదా, కాలు జారితేనట తిరిగి తీసుకొచ్చట. కాలు జారితే ఏం చేయచ్చట? తిరిగి తీసుకొచ్చట. మాట జారితే తిరిగి తీసుకోవడం అవ్వదట. కానీ వెనక్కి తీసేసుకుంటున్నాను అన్నాడంటే ఇది పెద్ద దొంగ మాట. ఇది అసలు గాలిమాట. నువ్వు అన్నప్పుడే నీకు బుద్ధి ఉండాలి. నువ్వు మాట వదిలేసినప్పుడే నీకు బుద్ధి ఉండాలి. తిరిగి రాదన్న సంగతి నీకు తెలియాలి. అలా కాకుండా మాట వదిలేసి నేను వెనక్కి తీసేసుకుంటున్నా అంటే ఎక్కడుందా? దాని రోడ్డు మీద ఉంది తెచ్చేసుకోవడానికి. ఎవరి జేబులో ఉందా? ఎవరి దగ్గరైనా తెచ్చేసుకోవడానికి. ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. ఒకసారి టంగ్ స్లిప్ అయిపోయాక మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటాలు, ముందుకు తెచ్చుకోవటాలు ఉండవు. అప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, నేను బుద్ధి గడ్డి తిని ఒళ్ళు కొవ్వెక్కి నోటుకొచ్చినట్టు మాట్లాడాను, నన్ను క్షమించండి మహాప్రభు అనాలి. ఈ మాట ఇవ్వాలి. ఆ మాటకి మందు ఈ మాటే. ఆ ముందు వదిలిన మాటకే మందు ఏ మాట? ఈ మాట. నన్ను క్షమించండి మహాప్రభు. ఎవరెవరైతే బాధపడ్డారో, ఎవరెవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో, ఎవరెవరినైతే నేను నా మాటతో గాయపరిచానో వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ తెలియజేస్తున్నాను, నన్ను క్షమించండి. ఇది కరెక్ట్ వర్డ్ దానికి. అంతేగాని నేను వెనక్కి తీసేసుకుంటున్నా అంటే అది ఎలా కుదురుతుంది? అది కుదరదు.
సో మాట అనేది అంత పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఆ శక్తిని ఇచ్చాడు. ప్రపంచంలో దేనికి ఆ వరం లేదు. ఉందా? దేనికైనా వరం ఉందా? జీవం ఉంది, జీవులున్నాయి, కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి, కానీ వాటికి భాష లేదు. వాటికి భాష లేదు. రాత్రికి రాత్రి పగటికి పగలు బోధ చేస్తుందని చెప్తున్నప్పుడు కూడా వాటికి భాష లేదని అంటాడు. వాటికి భాష లేదు. భాష లేకపోయినా వాటికి భావాలు వ్యక్తీకరించుకునేటువంటి ఛాన్స్ ఏదో ఉందట, మనకు తెలియదా? దట్ ఈస్ కంప్లీట్లీ మిస్టీరియస్. వీ డోంట్ నో అబౌట్ దట్. మనకి తెలియదు దాని గురించి. కానీ మనకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నావు, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఒకరి ఫీలింగ్స్ మరొకరు ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాం. రైట్. ముందు శక్తివంతమైన మాట ఎలా ఉంటుంది, శక్తిహీనమైన మాట ఎలా ఉంటుంది. మాటతో మాధుర్యాన్ని నింపొచ్చు, మాటతో విషాన్ని కూడా నింపొచ్చు. మాట విషంగాను మార్చొచ్చు, మాటను మధురంగాను మార్చొచ్చు. అందుకే మధురమైన మాట, విషం లాంటి మాట. మధురమైన మాట ఎలా ఉంటుంది, విషం లాంటి మాట ఎలా ఉంటుంది, ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు కొన్ని విషయాలు మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, అలసిన వారిని ఊరడించు ఆ మాటల చేత, అలసిన వారిని మాటల చేత ఊరడించడానికి దేవుడు నాకు శక్తినివ్వాలి, జ్ఞానం ఇవ్వాలి అంటున్నాడు అక్కడ. ఆ శక్తిని, జ్ఞానం ఇస్తే మనం మాట్లాడవచ్చు. రైట్. ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను, జాగ్రత్తగా చూడండి. మాట కోటలు కూల్చేస్తుందట. ఎలా కూల్చేస్తుంది? సంఖ్యాకాండం 21వ అధ్యాయము, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం అందరూ చూడండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలు ఆడి వదిలేశారు. టంగ్ స్లిప్ అయిపోయింది, వదిలేశారు. దేవునికి మోషేకి విరోధంగా ఏం చేశారట? మాట్లాడేశారట. మాట్లాడి చదవండి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైనదనిరి. బట్ జరిగిన విషయం ఏంటో చూద్దామండి. ఒకసారి జరిగిన విషయం ఏంటో చూద్దాం. వాళ్ళు నిజంగానే ఆ పరిస్థితి ఉందా? 78వ కీర్తన, 78వ కీర్తన, సంఖ్యాకాండం చదివారు కదా, 78వ కీర్తన 19వ వచనం ఒకసారి చదువుదాం, అందరూ చదువుదాం. 78వ కీర్తన అందరూ తీయండి. 78వ కీర్తన 19వ వచనం ఒకసారి చదువుదాం. ఇక్కడ దేవుడు చేసిన మేలులు ఒకసారి చూద్దాం. 12 నుండి ఒకసారి చూద్దామండి మేలులు. అంటే వీళ్ళు చేసిన స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్ మనకు తెలియాలి కదా. ఇప్పుడు సంఖ్యాకాండంలో 21వ అధ్యాయం 5వ వచనంలో మనం స్టేట్మెంట్ చదివాం, అది వాళ్ళు చేసిన స్టేట్మెంట్. అది ఏమన్నారు? ఈ అన్నం మాకేంటి, మాకు నీళ్ళు లేవు, చవిసారములు లేని అన్నం మాకేలా, ఐగుప్తులో చావడానికి ఐగుప్తులో నుంచి మమ్మల్ని అరణ్యంలోకి తెచ్చారా, ఏంటి మీరు చేసేది, మాకు అసలు కనీసం ఏమీ లేవు, ఒక సాధారణమైన వస్తువులు కూడా మీరు కల్పించలేదు, సాధారణంగా పెట్టే మాకు కనీస అవసరాలు కూడా తీర్చట్లేదు అని వాళ్ళు మాటలు మిగిలిపోయారు. ఎవరెవరి మీద మాటలు మిగిలిపోయారు? దేవుడి మీద మాటలు మిగిలిపోయారు, మోషే గారి మీద కూడా మాటలు మిగిలిపోయారు. ఎప్పుడైతే ఇలా మాటలు మిగిలిపోయారో అప్పుడు చూడండి ఏం జరిగిందో జాగ్రత్తగా. 12 ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారట. ఆయన సముద్రమును పాయలు చేసి ఆయన వారికి త్రోవ చూపెను. 15వ వచనం. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. పాయింట్ నెంబర్ 1. అరణ్యములో బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా నీరు త్రాగనిస్తే అక్కడ ఏమని స్టేట్మెంట్ చేశారు వాళ్ళు? నీళ్ళు ఏమన్నారు? ఏమండి? పాయింట్ నెంబర్ 2. ఆయనను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయించి వచ్చిరి, అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. జస్ట్ మాట్లాడే శక్తిని ఇచ్చినందుకు దాన్ని ఎలా యూజ్ చేసుకున్నారో చూడండి.
ఒకడు మంచిగా యూజ్ చేసుకుంటాడు, ఒకడు చెడ్డగా యూజ్ చేసుకుంటాడు. రైట్. ఈ అరణ్యములో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి అండర్లైన్ చేసుకోండి. ఎందుకే దేంతోనట ఇవన్నీ తెచ్చుకుంటాం? మాట. మొన్న ఎవరో ఫేస్బుక్లో వీడియో వైరల్ అయింది. ఒక కానిస్టేబుల్ రౌండ్స్ తిరుగుతున్నాడు, సంథింగ్ నైట్ పెట్రోల్ అనుకుంటా, హైవే పెట్రోల్ సంథింగ్ తెలియదు మరి. జగన్ గారిని, వాళ్ళ అమ్మగారిని, ఆయన భార్యని, ముఖ్యమంత్రి గారి భార్యని ఇష్టం వచ్చినట్టు పచ్చి బూతులు మాట్లాడుతూ లైవ్లో ఎవరో వీడియో తీస్తుంటే తీసుకో ఇలా అన్నానని చెప్పు అంటున్నాడు. మళ్ళీ మరి తాగేసి ఉండుంటాడు నాకు తెలిసి ఆ టైంలో. ఇంకా అమ్మ ఆలి ఇష్టం బూతులు చూస్తుంటే నాకే కోపం వచ్చేసింది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడాను కదా, అమ్మ ఏం చేసిందిరా దౌర్భాగ్యుడా, అమ్మని తిడతాను ఎందుకు? నీకు సమస్య ఉంటే మీరు కొట్టుకు చావండి. అమ్మలు ఏం చేశారు, అక్కలు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని ఎందుకురా తిడతారు నీచుల్లారా అని చెప్పేసి నేను వీడియో మాట్లాడాను. ఆ రోజు కూడా వీడియో చూసినప్పుడు నాకే చాలా కోపం వచ్చింది. మరి సీఎం గారిని తిడితే ప్రభుత్వ యంత్రాంగం ఊరుకుంటుందా? ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఉద్యోగం పాయే. నెక్స్ట్ డే ఏమవుద్ది? ఉద్యోగం పోయినట్టే. గుండు గీసారు. కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడతారు లోపలేసి. దెబ్బలకు కారణం ఏంటట? అదనమాట. ఉత్తినే తన్నులు తినొచ్చు. దేంతో? ఉత్తినే. ఆ రోడ్డు మీదకి వెళ్ళి నలుగురితో బాధించుకోవాలంటే ఏం చేయాలి? ఏమక్కర్లే, ఇందులో నుంచి 4 మాటలు చెవుల్లోకి పంపితే చాలు. కొట్టిన దెబ్బ కొట్టకుండా, పులుసులోకి ఎముకలు లేకుండా చితక్ కొట్టేసి కైమా చేసి పంపించేస్తారు. చితక్ కొట్టేసి అలాగా తీసుకెళ్లారు, లోపల పడేశారు. నాకు దేని గురించి బాధేసిందంటే అతను చేయడం, అతను తీసుకెళ్ళి లోపలేడు, అతను ఉద్యోగం తీసేయడం, ఇది కాదు నాకు బాధేసింది. దేని గురించి అంటే, ఇప్పుడు అతను నమ్ముకున్న కుటుంబం ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? భార్య ఉంటుందా? బిడ్డలు ఉంటారా? ఏంటి వాళ్ళ పరిస్థితి? నువ్వు తాగేసి సీఎం తిడితే అది ఒక బాధ్యతాయుతమైన పోలీస్ జాబ్లో ఉండి నీకు ఏం అన్యాయం చేసి ఉంటాడు సీఎం? ఇప్పుడు సీఎం అని ఇప్పుడు సీఎం ఒక పక్కన పెడితే ఆయన తల్లి ఏం చేసింది నిన్ను? ఆయన భార్య ఏం చేసింది నిన్ను? దుర్మార్గుడా, నోటుకొచ్చినట్టు వాగడం కాకపోతే తిట్టొచ్చు. అలాగా తిట్టకూడదు కదా, తప్పు కదా. అది తిట్టాడు, నోటుకొచ్చినట్టు తిట్టాడు. దాని పర్యవసానం ఏంటంటే అతడు చేసిన ఆ తప్పుకి అతను ఒక్కడే శిక్ష భరించాడు. అతనితో పాటుగా అతని భార్య, ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, పిల్లలుంటే పిల్లలు, టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోయింది. టోటల్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నీ నోటి నుండి వచ్చిన విషం, నువ్వు కక్కిన విషం. అంటే విషం కూడా కక్కొచ్చా? కక్కొచ్చు. అందుకే మాట విషంగానూ మారుతుందట, మాట మధురంగానూ మారుతుందట. మాట మధురంగా ఉన్నంతసేపు మనకు ప్రయోజనమే. మాట విషంగా మారిందా చాలా ప్రమాదం, గుర్తుపెట్టుకోండి, చాలా ప్రమాదం. రైట్. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? వీళ్ళు చూడండి, వాళ్ళ ఆశ కొలది దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఏమన్నా దేవునికి విరోధంగా మాట్లాడడం నిమిషం పని, కానీ దాని పర్యవసానాలు ఎదుర్కోవడం మామూలు విషయం కాదు. సీఎం గురించి విరోధంగా మాట్లాడితేనే లైఫ్ పోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు నేను చెప్పింది. ప్రజెంట్ ఉన్న సీఎంకు విరోధంగా మాట్లాడినందుకే ఆ పోలీస్ కానిస్టేబుల్ లైఫ్ ఏమైపోయింది? నాశనం అయిపోయింది. అలాంటిది సర్వోన్నతుడు, సర్వశక్తుడు, సీఎంల కంటే పిఎంల కంటే గొప్పడైన దేవాది దేవునికి విరోధంగా మాట్లాడితే నీకు లైఫ్ ఉంటుందా? ఎక్కడా ఉండదు లైఫ్, అక్కడ ఉండదు లైఫ్, ఎక్కడ లైఫ్ ఉండదు. మొత్తం కొలాప్స్ అయిపోయే పనులు ఇవి. పిచ్చి పనులు అంటారు. నన్ను అడిగితే పిచ్చి పనులు, నీచమైన పనులు, పనికి మాలిన పనులు. అందుకే నాలుకకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక మాట కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోవాలి, వదిలేయకూడదు ఇష్టం వచ్చినట్టు. వదిలేస్తే ఏమైనా ఉందా? ఇంకా ఏముండదు. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు సామెతల గ్రంథంలో. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. అప్పుడప్పుడు చూడండి, ఒంట్లో రక్తం ప్రవహిస్తున్నప్పుడు భార్యని అనరాని మాటలన్నీ అనేస్తావు. ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అనేస్తావు భార్యని, పడుతుంది కదా అని.
ఎక్కడికి పోద్దులేనో ధైర్యం, ఎలా ఉండలేదు, వాళ్ళు రానివ్వరు, ఈ చావైనా బతుకైనా ఇక్కడే ఆడాలి, పోషిస్తున్నాను కదా అని కొంతమంది భర్తలు తోలనాడు మాట్లాడేస్తారు, అవమానకరంగా మాట్లాడేస్తారు, చాలా చెడ్డ మాటలు మాట్లాడేస్తారు. కొన్ని మాటలకైతే వాళ్ళు కుమ్ములు రోజుల తరబడి ఏడ్చేలా మాట్లాడతారు. రోజుల తరబడి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తుంటారు కోపంలో. ఆ మధ్య నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది. ఆ పంచాయతీలో ఈ భర్త అనేవాడు ఈ అమ్మాయిని ఇంక తిట్టడానికి మాటలేక ఇంకేమనాలో తెలియకిడు, మరి మూర్ఖుడో పశువో తెలీదు, వాళ్ళ నాన్నతో వాళ్ళ అన్నయ్యతో కూడా అక్రమ సంబంధం అన్నాడట. సొంత నాన్నతో సొంత అన్నయ్యతో ఆ భార్యను అలా తిట్టడం ఎంత హీనమైన స్థితి అది. నువ్వు నీచిరాలివే, నువ్వు మీ నాన్నతో తిరిగావు, మీ అన్నయ్యతో తిరిగావు అంటే ఏ చెల్లైనా ఏ కూతురైనా దాన్ని జీర్ణించుకుంటుందా? తప్పు కదా అది, పాపం కదా అది. ఇంక ఈ మూర్ఖులకి పశుప్రాయులకి మనం మాట వదిలేస్తున్నాం, పాపం చేస్తున్నాం అని ఇంగితం కూడా ఉండదు, ఇంగితం ఉండదు. నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తారు. వాళ్ళ హృదయాలు పగిలిపోతాయి ఆ మాటలకి. మళ్ళీ ఇంక అతుక్కోవు, చాలా కష్టం. నువ్వు ఆ తర్వాత సారీలు చెప్పినా, క్షమించమని అడిగినా, ఇంకోటి చెప్పినా ఏం చెప్పినా, ఒకవేళ నీతో తప్పక కాపురం చేసినా అవి మాత్రం లోపల నాటుకుపోతాయి. ఏ కూతురు ఒప్పుకుంటుంది చెప్పండి? భర్త అనేటోడు వచ్చి నువ్వు మీ నాన్నతోనే తిరుగుంటావులే అన్నాడు అనుకోండి, దానికి ఏ కూతురు తట్టుకోగలదు? అలాంటి పనికి మాలిన మాటలు, అలా నీచమైన మాటలు ఎవరు తట్టుకోగలరు? ఇప్పుడు నేను అడుగుతా, అదే వ్యక్తిని నిలబెట్టి వాడన్న పద్ధతిలోనే మనం అన్నాం అనుకోండి, అనకూడదు. నేను చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు కాబట్టి చెప్పట్లేదు. అతగాడు తన భార్యని ఏ పద్ధతిలో అయితే అన్నాడో అదే పద్ధతిలో మనం కూడా అతగాడిని అంటే అతడు జీర్ణించుకుంటాడా? అతనికి తల్లి లేదా, అతనికి చెల్లి ఉండదా, అక్క ఉండదా? ఈ భార్య కూడా పొగరికి అదే మాట అనేసింది అనుకోండి భర్తని, తట్టుకోగలడా? చెప్పండి, తట్టుకోలేడు. చాలా తప్పండి. మనుషులు ఏంటో మరి మూర్ఖులైపోయి పశుప్రాయులైపోయి ఏం మాట్లాడుతున్నారో, ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక నోరు ఉంది కదా అని, భాష ఉంది కదా అని ఇంకా స్వరాన్ని వదిలేస్తూ ఉంటారు. కోపం వచ్చేసిందా ఇంకంతే, ఇంక ఆపలేం. కోపం అనేది ఒకటి వచ్చేసిందా, లోపల నుంచి ఏ మాట వస్తుందో ఎంత మాట వస్తుందో కూడా తెలీదు. సో అలాంటప్పుడు హృదయాలు పగిలిపోతాయండి, కతుక్కో చాలా కష్టం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మర్చిపోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. అది మీరు అనుకోవచ్చు, పర్లేదులే సారీ చెప్పేసాం కదా అని. సారీ చెప్పేసినంత ఈజీ కాదు ఆ గాయం మాండం. సారీ ఈజీయే, అనేయడం ఈజీయే, సారీ చెప్పేయడం ఈజీయే, కానీ ఆ గాయం మాండడానికి ఎంత టైం పడుద్దో పదే గుర్తొస్తుంటుంది, పదే జ్ఞప్తికి వస్తుంటుంది. అలాంటి టైంలో వాళ్ళు చాలా మానసిక క్షోభకు గురవుతారు, మనోవేదనకు గురవుతారు. నోరుంది కదా అని అనేస్తుంటారు ఇంత కొంతమంది. మీ ఫ్యామిలీ ఎంత, నువ్వెంత, నీ బతుకెంత, నువ్వు ఎలాంటిది అనివి, నువ్వు అలాంటిది అనివి, మీ నాన్న అలాంటివాడు, మీ అమ్మ అలాంటిదే, నువ్వు అలాంటిది అనివే. సో తప్పు, చాలా తప్పు. వాళ్ళు లేకపోతే ఒక్కరోజు గడదు, మనకి గడుస్తుందా? గడదు. ఏదో మన ఇంటికి వచ్చారు కదా అని మనం అంత తోలనడకూడదు, మన ఇంటికి వచ్చారు కదా అని మనం చీపు చేయకూడదు, మన ఇంటికి వచ్చారు కదా అని మనం మరీ అంత దారుణంగా తీసి అవతల పడేయకూడదు. కూరలో కరివేపాకులాగా. ఆ కూరలో నీకు కరివేపాకు వేసింది కూడా వాళ్ళే, అది గుర్తుపెట్టుకో. నీకు అది వేసుకోవడం కూడా రాదు, అది అసలు ఎప్పుడు వేయాలో కూడా తెలియదు మనకి. చెప్పండి, కూరలో కరివేపాకు ఎప్పుడు వేయాలి? అంత తెలిస్తే మనమే వండుకుందాం కదా, మనకు వచ్చేడదు కదా. వాళ్ళు వేస్తే తింటాం, ఆ కరివేపాకు వేయకుండా ఎలకల ముందు వేసారంటే దరిద్రం వదిలిపోతుంది, జాగ్రత్త మరి. కానీ వేయరు అలాగా. అలా మంచోళ్ళు కూడా ఉన్నారు కదా, అలా వేసేవాళ్ళు కూడా ఉన్నారు, కాదని నేను అన్నాను. అలాగని నేను అన్ని విషయాల్లో ఆడవాళ్ళని సపోర్ట్ చేయను సుమా. ఈ కత్తిపోటు వంటి మాటలు పలుకువారిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. క్రూరమైన మాటలు అంటారు భర్తని, నీచమైన మాటలు మిగిలిపోతుంటారు భర్తని. ఒకరోజు ఒక ఆవిడ అంటుంది, రే నువ్వు చేతగాని దద్దమ్మోరా నువ్వు అంటుంది. ఒరే అంటుంది భర్తను, నేను విన్నాను నా చెవులతో. అరే చేతగాని దద్దమ్మోరా నువ్వు, నన్ను ఎందుకు చేసుకున్నారో నువ్వు దద్దమ్మ అని ఈ రకంగా తిడుతుంది పాపం అతన్ని. అవసరమా?
వాళ్ళ అమ్మని తిడుతుంది, వాళ్ళ నాన్నని తిడుతుంది, ఇంకెవరినో తిడుతుంది. తప్పు. అలా అని భార్య భర్తని అనేకూడదు, భర్త భార్యని అనేయడం ఎవరికి రైట్ లేదు. అంత పెద్ద పెద్ద మాటలు మిగిలిపోవడానికి, అంత పెద్ద మాటలు మిగిలిపోవడానికి ఎవరికి రైట్ లేదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. తప్పండి. ఒకసారి మాట వదిలేసాం అనుకోండి, మళ్ళీ వెనక్కి రాదండి, అది అస్సలు రాదు. అందుకే ఆ మాట విషంగా మారుతుందా లేకపోతే మధురంగా మారుతుందా తెలుసుకొని ఇక్కడి నుంచి మాట్లాడుకోండి. మీరు 100 మందిని సంపాదించుకోవచ్చు ఒక్క మాటతో, 100 మందిని దూరం కూడా చేసుకోవచ్చు అదే ఒక్క మాటతో. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? చెప్పండి, రైటే కదా. కుటుంబాన్ని దగ్గర చేసుకోవచ్చు అదే మాటతో, కుటుంబాన్ని దూరం చేసుకోవచ్చు అదే మాటతో. ఎప్పుడైనా నీ భర్త కష్టం చూసి లేదా నీ భార్య కష్టం చూసి చిన్న ప్రశంస ఒక నోటితో, నువ్వు చాలా కష్టపడతావు, నువ్వు కష్టపడకపోతే మన ఫ్యామిలీ ఏమైపోద్దు అని నువ్వు భర్తతో అన్నా భార్యతో అన్నా, అది వాళ్ళకి ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే నీకోసం మరింత ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు. మనకు ఆ తెలివితేటలు లేక ఏడ్చావులే, చాలా చేసావులే, నువ్వు చేసిన దాని గురించే మాట్లాడాలి అంటాడు ఈ మహానుభావుడు లేదా మహానుభావురాలు. అంతే, చేసిందంతా అక్కడితో ఏమైపోద్ది, వృధా, చెయ్యాలని కూడా అనిపించదు ఇంకా. సో ఇక్కడ ఎలా ఉంటే మరి దేవుడి దగ్గర ఎలా ఉంటుంది? దేవుడి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడను. మందిరమునకు పోయినప్పుడు నీ నోటిని జాగ్రత్తగా కాచుకో అన్నాడు కదా. నువ్వు ఆయన సన్నిధిలో అనాలోచితంగా పలుకుటకు నీ నోరు తెరవద్దు, నీ పెదాలు తెరవద్దు, జాగ్రత్త. ఎలా పడితే అలా ఆయన సన్నిధిలో మాట్లాడకు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. ఈరోజు చాలామంది బోధకులకి ఇది అర్థమై చావలా. సంఘాల్లో నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు, ప్రసంగాల్లో నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవరి గురించి పడితే వాళ్ళ గురించి, పనికిమాలిన మాటలు, అర్ధరహితమైన మాటలు. ఇలాంటి బోధకులు కూడా ఉన్నారు. కానీ దేవుడేమన్నాడు? బోధకుడా, నువ్వేం బోధిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో, బోధకుడు అయిన నీకు మరి కఠినమైన తీర్పు ఉంది, జాగ్రత్త అన్నాడు. అంటే ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో మాట్లాడుతున్నానంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నేను నా నోటుకొచ్చిందల్లా మీ హృదయంలోనికి పంపించేస్తే అది ఒకవేళ విషయం అయితే దానికి తగిన మూల్యం నేను చెల్లించుకోక తప్పదు. అందుకే ప్రతి బోధకుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా తెలివిగా మాట్లాడాలి, తెలుసుకొని మాట్లాడాలి, పరిష్కారముగా మాట్లాడాలి. ఏమండి? చదవండి, తర్వాత మాట చదవండి. దేవునికి విరోధముగా మాట్లాడిరి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. అక్కడ నుంచి అగ్ని రాజుకుందట, కోపం పుట్టిందట. ఎందుకంటే వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. వాళ్ళ మాటలు విషంగా మార్చుకున్నారు. వాళ్ళ నోటి మాటే వాళ్ళకి తీర్పు తీర్చింది, వాళ్ళ నోటి మాటే వాళ్ళకి కీడు కలుగు చేసింది, వాళ్ళ నోటి మాటే వాళ్ళను దెబ్బగొట్టేసింది. ఇదంతటికీ కారణం ఏంటంటే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట, జస్ట్ మాట అంతే. ఆ మాట బాగుంటే ఎంత బాగుండేది, మాట తేడా వస్తే అలాగే ఉంటుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమా, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడేయకూడదండి. ఎందుకంటే మాటకున్న శక్తిని ఒకసారి మనం చూద్దాం, మాటకున్న శక్తిని చూద్దాం. కీర్తన 55 కీర్తన 19వ వచనం, 55 కీర్తన 19వ వచనం. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నూనెపోయినవి, అయితే అవి వరదీసిన కత్తులే అన్నాడు. మాటలను ఏమంటున్నాడు? వరలోంచి బయట తీసిన కత్తులట. ఆ కత్తులే మరి. అప్పుడప్పుడు చూడండి, ఒక్క మాట కుటుంబాలు కూల్చేస్తుంది, ఒక్క మాట సంఘాలని పాడు చేసేస్తుంది, ఒక్క మాట సహోదరుల మధ్య చిచ్చు పెట్టేస్తుంది, ఒక్క మాట అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టేస్తుంది, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టేస్తుంది, తల్లి బిడ్డల మధ్య చిచ్చు పెట్టేస్తుంది. ఆ ఒక్క మాట
తేడా వస్తే మొత్తం ఫ్యామిలీ మొత్తం ఏమైపోద్ది? కొలాప్స్. కొలాప్స్. అందుకే మాట దాటక మునిపే జాగ్రత్తగా ఉండాలి. నిదానించమంటాడు. మాటలాడుటకు నిదానించండి, వినుటకు వేగిరపడండి, వినటానికి వేగిరపడండి, మాట్లాడడానికి మాత్రం ఆగండి. మెల్లిగా మాట్లాడండి, తప్పేం లేదు, కానీ నిదానించండి. నిదానించండి. ఎందుకు దేవుడు ఇంత శక్తివంతమైన మాటలు చెప్తున్నాడు అని అంటే, మనం బాగుండాలని, మన జీవితాలు బాగుండాలని, మన బ్రతుకులు బాగుండాలని, మనం ఆశీర్వదింపబడాలని కోరుతున్నాడు నా తండ్రి. అంతే తప్ప సాతానుకు మనం చోటు ఇవ్వకూడదు. ఆ భ్రష్టత్వపు భావజాలం వైపుకి కానీ, ఆ నీచమైన భావజాలం వైపుకి కానీ మనం వెళ్ళకూడదు. ఎక్కడా మన మైండ్లోకి రాకుండా కత్తితో ముందే నరికేయాలి. వాటిని కత్తితో నరికేయాలి. ఆ భావాల్ని నరికేయాలి, ఆ ఆలోచనలు నరికేయాలి. మన దగ్గర రాకూడదు ఆ దరిద్రాలు. మన దగ్గర రాకుండా జాగ్రత్త పడాలి. అంత శక్తివంతంగా వాటితో పోరాడాలి. కానీ మనం ఏమి లేవు. హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు. ఒకసారి సారీ చెప్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు, 100 సార్లు చెప్పు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయగలవు అన్నీ చెయ్యి. చాలా కష్టం అండి. ఒక్కోసారి కష్టంగా ఉంటుంది, జీర్ణించుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒక్కోసారి చాలా కష్టం, ఒక్కోసారి ఈజీగా ఉండొచ్చు, ఒక్కోసారి కష్టమైపోద్ది. అందుకే ముందే ఏం వేసుకోవాలి? ప్లాస్టర్ వేసుకుని ఫిల్టర్ పెట్టుకోవాలి. మాటతోనే పోయినాయి వీళ్ళ జీవితాలు మొత్తం. మాటతో పోయింది. దేవునికి విరోధంగా ఒక మాట అన్నారట, అంతే, దెబ్బకు పోయింది, అంతే. ఆ దెబ్బతో మొత్తం పోయింది. సీఎంకు విరోధంగా ఒక్క మాట అన్నాడు, అంతే. ఆ దెబ్బతో మొత్తం ఉన్నదంతా ఏమైంది? తుడిచిపెట్టుకుని ఆ మాటే ఒక్కోసారి మొత్తం నాశనం చేసేసి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం, మాటకున్న చెడు గుణాలు చూసాం. ఇప్పుడు మాటకున్న మంచిని చూద్దాం. మాటకున్న మంచిని చూద్దాం. మాట ఎంత శక్తివంతమైనదో, మాట ఎంత బలమైనదో మనం ఇప్పుడు చూద్దాం. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని అన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూడండి, మన్నా దేని వల్ల కురిసిందట? దేవుని మాట వల్ల కురిసిందట. మన్నా ఎలా వచ్చింది? దేవుని మాట. అదే చెప్తున్నాడు. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు. బ్రతుకుతారు. ఆయన నోట నుంచి వచ్చే మాట అంత శక్తివంతమైంది. అప్పుడప్పుడు చూడండి, అలసిపోయినప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేసే మాటలు ఉంటాయి, ఉజ్జీవింపజేసే మాటలు. నవ్వేడే సమాజానికి అవి చాలా అవసరం. ఎందుకంటే తెలియదు మీకు సమాజం ఏ పరిస్థితిలో ఉందో, ఎంత భయభ్రాంతులకు లోనైపోయిందో, కరోనా తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయో, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయో. కనీసం ఆదరించే మాటలు లేవు. చాలామందికి ధైర్యం చెప్పే నాదుడు లేడు. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి హిస్టరీలు లేకపోతే అవి ఇవి ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు ఉపదేశించేసి విశ్లేషించి పంపించేసాను అనుకోండి, మీకు ఏం ఒరుగుద్ది చెప్పండి? నాకు మాట అడుగుతున్నాను. స్కాలర్స్ అయిపోతారా? ముందు ఎక్కడ స్కాలర్స్ అవ్వాలి? మీరు ఎక్కడ అవ్వాలి? మీ సాధారణ జీవితంలో స్కాలర్స్ అవ్వాలి. సాధారణ జీవితంలో మీరు బలపడాలి. సాధారణ జీవితంలో మీరు ఓదార్పు నొందాలి. సాధారణ జీవితంలో మీరు శక్తివంతులుగా మారాలి. మీ కుటుంబాలు కట్టుకోవాలి ముందు. అర్థమైందా? సో అందుకే నేను ఎప్పుడు కూడా నా ప్రతి ప్రసంగం ఎలా ఉండాలనుకుంటానంటే, నా వరకు నాకు ఒక సామాన్యుణ్ణి శక్తివంతుడిగా మార్చి ప్రభు కొరకు నిలబెట్టి వాడిని ఉజ్జీవింపజేసి
నిత్య జీవ ప్రయాణంలో విశ్వాసాన్ని కాపాడుకునేలా, తన కుటుంబాన్ని నిలబెట్టుకునేలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నిజం, నేను ఎప్పుడు అదే కోరుకుంటా. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణో లేకపోతే నా ద్వారా ఆయన అలాంటి మాటలు మాట్లాడింపజేస్తాడో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఎంతోమంది నాకు మెసేజ్లు పెడుతూ ఉంటారు. మొన్న ఆదివారం అనుకుంటా ఉదయం బలభద్రపురంలో ఒక ప్రసంగం మాట్లాడాను. దానికి నిజంగా ఒక చెల్లెమ్మ ఏడుస్తూ ఫోన్ చేసింది, కన్నీరు విడుస్తూ ఫోన్ చేసింది. ఆ మాటలు మాకు ఎంత ఓదార్పునిచ్చాయంటే, ఆ మాటలు మాకు ఎంత శక్తినిచ్చాయంటే, ఆ మాటలు మాకు ఎంత బలాన్ని ఇచ్చాయంటే. హౌ టు ఓవర్కమ్ మై స్ట్రెస్ అనుకుంటుందట. హౌ టు ఓవర్కమ్ మై స్ట్రెస్. నేను నా స్ట్రెస్ని ఓవర్కమ్ చేయగలను అనుకుంటున్న సందర్భాల్లో ఆమెకు ఆ స్ట్రెస్ రిలీఫ్. దేవుని మాటకున్న శక్తి అలాంటిది, దేవుని మాటకున్న బలం అలాంటిది, గుర్తుపెట్టుకోండి. అవును, ఒక్కోసారి మనతో దేవుడు మాట్లాడతాడు, సూటిగా మాట్లాడతాడు. అందుకే ఆయన మాట ఎంత ఎంత అద్భుతమైనదంటే నరులు బ్రతుకుతారట. నిజమే, కొన్ని సందర్భాల్లో ధైర్యం కావాలి మనకి. మాటతో ధైర్యం వచ్చేస్తుంది. నేనున్నాను నీకేం కాదన్న ఒక్క మాట పేషెంట్ని కూడా ఏం చేస్తుంది? బతికిస్తుంది. మంచం మీద ఉన్నవాడు కూడా తిరిగి నిలబెట్టి లేడీ వాళ్ళే గంతులు వేసేలా చేస్తుంది. అదే ఇంకేం చేయలేం మరి అని అంటే ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేము, ఇంకంతే బాబు, ఇంక 2 రోజులు 3 రోజులు అన్నాడు అనుకోండి డాక్టరు, ముందే పోతాయి ప్రాణాలు. అంతేనే కదా? నీకేం అవ్వదు అనే మాటకి నీకంతా అయిపోయినట్టే అనే మాటకి అంత తేడా ఉందా లేదా? ఉంది. అందుకే ఇప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి. దేవుని మాటలు అలసిన వాణిని ఓరడించు మాటలతో యెషయా గ్రంథం చదువుకున్నాం కదా. యెషయా గ్రంథం 54, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానం నాకు కావాలంటున్నాడు అక్కడ భక్తుడు. అలసిన వాణిని దేనితోనట? మాటల చేత ఓరడించు జ్ఞానము. దేవుడు మనకు దయచేయాలి, సర్వోన్నతుడు దయచేయాలి. ఆ మాట ఎంత శక్తివంతమైనదో ఎరిగినవాడు గనుక ఇక్కడ ఈ విషయాన్ని పొందుపరిచాడు. యెషయా 54లో శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అంటాడు. వినుబుద్ధి పుట్టించున్నాడు. సో దేవుని వాక్యం మనల్లో మెట్టెక్కించేదిగా ఉండాలి తప్ప ఏదో కబుర్లు చెప్పేసి కాసేపు మాట్లాడేసి మిమ్మల్ని ఇంటికి పంపించేయడానికి కాదు. అది అఫ్కోర్స్ థియాలజీ అవసరమే, కానీ సంఘములో అత్యవసరమైనది బ్రతుకులు కట్టడం. మీ బ్రతుకులు కట్టబడాలి. ఇక్కడ మీలోని భయాలు తొలగాలి, మీ కుటుంబాలు బాగుండాలి, మీరు దేవునిలో సమృద్ధికరమైన వాతావరణంలో ఎదగాలి. ఎందుకంటే చుట్టూ అపవాది వేస్తున్న అగ్ని బాణాలు, లోక భయాలు. రేపేమవుతుందో, ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏం ధరించుకుందామో, ఎటు పోతుందో లోకం, అక్కడ భూకంపం వచ్చేసిందట, ఇక్కడ భూకంపం వచ్చేసిందట, అక్కడ ఏదో కరువు వచ్చిందట, ఇక్కడ కరువు వచ్చిందట, అదాని మొత్తం దేశంలో డబ్బు అంతా కొట్టేసేటట. ఇప్పుడు మన పరిస్థితులు ఏమైపోతాయి? మన బ్యాంకులో డబ్బులు అయిపోతాయి, మన పిల్లలు ఎలా బతుకుతారు, రేపొద్దున మన పిల్లలకి ఆహారం ఎలాగో, నీరు ఎలాగో, 1 కాదు 2 కాదు, ఊహించుకుని మరీ భయపడిపోతారు మనోళ్ళు ముందే, ఊహించేసుకొని. అలాంటి వాళ్ళకి యేసుప్రభు వారి మాటలు యేసుప్రభు వారి బోధలు ఎప్పుడైనా చూసారా మీరు? ఆయన బోధలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక సామాన్య మానవుణ్ణి అలా పట్టుకొని నిలబెట్టే విధంగా ఉంటాయి. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని రేపటిని గూర్చి చింతించకుడి. మీకు ఏది అవసరమో మీ పరలోకపు తండ్రి ఎరిగి ఉన్నాడు. మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, మీకు అన్నీ అనుగ్రహిస్తాడు. మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. చూసారా? దేవుని మాటలు ఓదార్చే మాటలు, ఆదరించే మాటలు, శక్తినిచ్చే మాటలు, బలాన్నిచ్చే మాటలు. పౌలు గారు కూడా తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తూ, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక
తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఏలయనగా మాటతో మాత్రముగాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి, వాక్యం అనగా దేవుని మాట, ఆ వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. సో ఎంత చక్కటి మాటలతో మీరు ఆదరణ పొందారు, ఇంత చక్కటి మాటలతో మీరు బలపరచబడ్డారు, శ్రమను ఎదుర్కోగలిగే శక్తిని సంపాదించుకున్నారంటాడు పౌలు. సో దేవుని మాట స్వచ్ఛమైనది, దేవుని మాట గొప్పది. చూడండి యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూద్దాం. యథార్థమైన మాటలట ఎంతో బలమైనవట. చూడండి, ఎంతో బలమైనవి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. నిజమేనా? నిజమే. బూస్ట్ కంటే బలం వచ్చేది మాట ఉంటే చాలు. బూస్ట్ సరిపోదు. ఎప్పుడైనా మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి తప్పని పరిస్థితుల్లో ఎగ్జామ్లో కొన్ని మార్కులు తక్కువ వచ్చి ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేయాలి చెప్పండి? సాధారణంగా మనం ఏం చేస్తామండి? పనికి మాలినోడా, నీకోసం ఎంత ఫీజులు కట్టాం, ఎంత డబ్బులు ఖర్చు పెట్టాం, బస్కి ఎంత అవుతుంది, భోజనానికి ఎంత అవుతుంది, యూనిఫామ్కి ఎంత అవుతుంది, బుక్స్కి ఎంత అవుతుంది, ట్యూషన్కి ఎంత అవుతుంది, వాటికి ఎంత అవుతుంది, వీటికి ఎంత అవుతుంది, నాన్న పాటలు పడి నాన్న పాటలు పడి నేను కష్టపడి పంపిస్తుంటే దిక్కుమాలిందానా, పనికి మాలిందానా, ఇలాంటి చదువు చదువుతావు నువ్వు, ఈ మార్కులు ఏం మార్కులు అని ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ రైట్ తిట్టేస్తే ఇది అలవాటు అయిపోయాక చాలామంది మొత్తానికి చదవడం మానేస్తున్నారు. సో ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. మీరు తిట్టేయడం వల్ల పిల్లలు చదువుతారు అనుకుంటే మన అవివేకం. అసలు ఆ చదువు యొక్క గొప్పతనం ఏంటనేది పిల్లలకు చెప్పగలగాలి. ఆ టాలెంట్ ఉండాలి మన దగ్గర. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనం చెప్పగలగాలి. అది వాళ్ళ భవిష్యత్తుకు మనం పెట్టే పెట్టుబడి అని వాళ్ళకి అర్థం అవ్వాలి. అది అర్థమయ్యేలా మనం చేయగలగాలి. ఎప్పుడైతే మీరు అలా చేస్తారో, చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు భయంతో. మార్కులు తక్కువ వచ్చినాయి, అమ్మ ఏమంటుందో నాన్న ఏమంటాడో అని తెలియక మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు వాళ్ళకి. సో తప్పు. మన పిల్లలు మనకు దూరం అయిపోతే మనం తట్టుకోలేమంటే మాటలు మంచిగా ఉండాలి. చెప్తున్నాను కదా, ప్రతి మాట రోజు మీరు ఇంట్లో వాడే ప్రతి మాట మీద గుర్తుపెట్టుకోండి, అబ్జర్వ్ చేయండి. ఇంట్లో వాడే ప్రతి మాట బ్యాంకులో వేస్తున్నట్టే. ఏ బ్యాంకులో? మీరు ఎవరితో మాట్లాడుతున్నారో వాళ్ళ బ్యాంకులో. పిల్లలతో మాట్లాడుతుంటే మీ మాట వాళ్ళ బ్యాంకులో పడుతుంది. వాళ్ళు మీతో మాట్లాడుతుంటే ఆ మాట మీ బ్యాంకులో పడుతుంది. ఒకళ్ళు బ్యాంకులో డబ్బులు వేసుకుంటున్నట్టు. ఏం చేద్దాం ఇప్పుడు? బ్యాంకులో ఏమేద్దాం? డబ్బులు వేద్దామా, రాళ్ళు వేద్దామా? చెప్పండి. బ్యాంకులో ఏమేద్దాం చెప్పండి? డబ్బులు వేద్దామా, రాళ్ళు వేద్దామా? మీరు ఎవరితో మాట్లాడినా సరే ఒక వ్యర్థమైన మాట వేసేసారంటే బ్యాంకులో వేసేసినట్టే. అది అవతలడు బ్యాంకులో పడిపోయింది. దానికి వడ్డీ కూడా వస్తుంది మరి తిరిగి. చెడ్డ అయితే చెడ్డ వస్తుంది, మంచి అయితే మంచి వస్తుంది. సో మీరు బ్యాంకులో వేసే మాటలు ఎలాంటి మాట్లాడదాం? బ్యాంకులో వేసి చూడండి. ఈ రోజు నుంచి ఒక్క వారం రోజులు నీ భార్య బ్యాంకులో మంచి మాటలు వేసి చూడు. ఒక్క వారం రోజులు నీ భర్తనే బ్యాంకులో మంచి మాటలు వేసి చూడు. ఆ తర్వాత వచ్చే వడ్డీ చూడు ఎలా ఉంటుందో. అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా. మనకు ఆ జ్ఞానం లేకే బ్యాంక్ నిండా ఏమేసాం? మొలకంపలు, గచపోదలు, రాళ్ళు, సోడాబుడ్లు, అవుట్లు, బాంబులు, కత్తులు, కటార్లు వేసేసాం లోపల. ఇంకా అక్కడ నీకు చోటే ఉంటుంది, నువ్వు అందులో ఏం పడుకుంటావు వెళ్ళి? ఆ లోపలంతా చెత్త చెదారం ఉంది, అందులోకి వెళ్తావా? నీ హృదయంలో నాకు చోటు ఉందా ప్రియ అంటే ఉందరా నాయన, ఇదిగో కత్తులు కటార్లు అన్నా ఇందులోకి వచ్చి పడుకుంటుంది అంతే. నువ్వేసినవి అవన్నీ తీసేయి.
అవన్నీ తీసేసి ఇక మీదటైనా బ్యాంకులో మంచి మాటలు వేయడం నేర్చుకో. అలాగే నీ బ్యాంకులో కూడా మంచి మాటలు వేసుకో. ఒక మాట చెప్తాను ముగించే ముందు, మన బ్యాంకులో మంచి మాటలు ఉంటేనే అవతల బ్యాంకులో మంచి మాటలు వేయగలం. మన బ్యాంకులో దరిద్రం పెట్టుకుని అవతల బ్యాంకులో మంచి మాటలు వేయాలంటే అవ్వదు. అందుకే హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు. నా బ్యాంకులో ఉన్నదే మీ హృదయంలోకి వస్తుంది. నా బ్యాంకులో దరిద్రం ఉంటే మీ హృదయంలోకి సత్యం ఎందుకు వస్తుంది? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఓ మా అన్నయ్య సత్య సంబంధి కనుక, సత్యం ఎరిగినవాడు కనుక, సత్యాన్ని బోధించేవాడు కనుక మాకు సత్యం నేర్పిస్తున్నాడు. ఒకవేళ అన్నయ్య హృదయంలో సత్యం లేకపోతే, జీవజల నదులు అతని హృదయంలో నుంచి ప్రవహించకపోతే, అతనే సత్య సంబంధి కాకపోతే మాకేమో నేర్పిస్తాడు? ఇంకా గుడ్డు ఏ నేర్పించలేడు కదా. కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఉంటారు, కట్టుకథలు చెప్పి కాలం గడిపేవాళ్ళు ఉంటారు, మోసపూరితమైన మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, వాక్యముని సరిగా విభజించి ఉపదేశించకుండా ఏవో పనికిమాలిన సంగతులు. నేను ఆటోలో వచ్చాను, రాత్రి దిగాను, పొద్దున పడుకున్నాను, ఈ కూడా చెప్పేస్తున్నారు వాక్యాలు ఈ మధ్యలో. అవి ఎందుకు పనికి వస్తాయో నాకు తెలీదు. ఇవే మాటలు మొన్న ఒక ఆయన శుభవార్తలు మాట్లాడుతున్నాడు. శుభవార్తలో గంటకి 20,000 ఇచ్చి ఇదే చర్చికి పెయింట్ వేసాం, పెయింట్ వేసేటప్పుడు కాల్ జారింది, నేను వెళ్ళి పట్టుకున్నాను, అతను నాకు చాలా థ్యాంక్స్ చెప్పాడు, నా పాత బట్టలన్నీ అతనికి ఇచ్చాను, చాలా ఆనందపడ్డాడు. ఈ మనకి అవసరం అండి 26,000 ఖర్చు పెట్టి శుభవార్తలు ఇవా? నాకు అనిపించింది ముందు 26,000 ఇచ్చిన వాళ్ళు నన్నాలి, 26,000 ఇచ్చి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన వాళ్ళు నన్నాలి ముందు. ఏంటి దీనికోసమా 26,000 స్పాన్సర్ చేసావు నువ్వు? నువ్వు నుచ్చినెక్కితే ఎవడకు కావాలి, కింద పడితే ఎవడకు కావాలి, డొక్కు జారిపోతే ఎవడకు కావాలి, పెయింట్ ఒలిగిపోతే ఎవడకు కావాలి? దానికి చెప్పడం వల్ల ఉపయోగమే ఉంది అసలు? అలా ఉన్నాయి ఈరోజు ప్రసంగాలు, పరిస్థితులు. కాబట్టి హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడు. ఒకళ్ళ హృదయంలో దేవుని వాక్యం ఉందనుకోండి, దేవుని వాక్యం ఎంత గొప్పదో చూడండి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలో 12:6, 12వ కీర్తన 6వ వచనం ముగించుకుందాం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. 7 సార్లు శుద్ధి చేస్తే వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రమట. అంటే ఇంకా దాన్ని వర్ణించడానికి ఒక్కరికే వెండి పవిత్రం అయిపోద్ది మా అగ్నిలో వేస్తే. అలాంటిది 7 సార్లు వేసి తీస్తే ఇంకెంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రమని వర్ణించి చెప్తున్నాడు. యెహోవా మాటలు అంత పవిత్రమైన, ఇంత పవిత్రమైన మాటలు మన హృదయంలో పడుతుంటే మనలో అపవిత్రత ఎందుకు ఉంటుంది? మనం ఎందుకు చెడిపోతాం? ఆ మాటలకు నిజంగా నువ్వు హృదయాన్ని ఇవ్వగలిగితే నీ జీవితం ఎంత బాగుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత బాగా కట్టబడద్ది, ఎంత బాగా నిలబెట్టబడద్ది. ఆలోచించండి. గతంలో నాకు చాలామంది పరిచయస్తులు ఫ్రెండ్స్ ఉండేవారు. నేను లోకల్లో తిరిగేటప్పుడు 2010 వరకు నేను లోకల్లోనే ఉన్నాను. చాలామంది ఉండేవారు నాకు. నాకున్న హ్యాబిట్ ఏంటంటే నాకంటే 10-15 ఏళ్ళు పెద్దోడితో కూడా నాకు ఫ్రెండ్షిప్. నా బ్యాచ్మేట్లే కాదు, నా క్లాస్మేట్లే కాదు, నాకంటే 10-15 ఏళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేసేవాడిని. వాళ్ళతో కూడా తిరిగేవాడిని. నేను అంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేసేవాడిని. సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్. ఈ సర్కిల్లో చాలామంది బూతులు మాట్లాడేవారు. ఎప్పటికీ బూతులు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడైనా తారసపడ్డారు అనుకోండి, పెళ్ళికైనా వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, కొంతమంది ఫ్రెండ్స్, అందరూ కాదు కొందరు తారసపడ్డారు అనుకోండి, వాళ్ళు నలుగురు నిలబడినప్పుడు నోట్లోంచి అవలేలగా, అలవోకగా, అప్రయత్నంగా వచ్చేస్తుంటాయి. టక 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 టక్ మన వచ్చేస్తుంటే 4-5 బూతులు, మాటకో బూతు, ఏదో తమలపాకు సొన్నం రాసినట్టు, కిళ్ళీలో ఏదో వేసినట్టు, లేకపోతే పాయసంలో బెల్లం చక్కెర వేసినట్టు ప్రతి దానికి లింకప్ ఉంటాయన్నమాట. ఇంకొచ్చేస్తుంటాయి టక్ టక్ మని. నాకు అనిపిస్తుంది అమ్మో అనుకొని పోదాం అని మెల్లిమెల్లిగా జారుకుంటుంటాను. అక్కడి నుంచి వెళ్ళొస్తాను, మరి జాగ్రత్తగా ఉండండి రా బాయ్రా అని చెప్పేసి పోతుంటారు అనమాట. కొంతమందితో. కొందరు పద్ధతిగా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడతాం. చూడండి చుట్టూ వాతావరణం ఎలా ఉందంటే నీచమైన వాతావరణం. నేను కూడా ఆ వాతావరణం నుంచి వచ్చా, కానీ ఇప్పుడు నాకు ఆ మాటలు నచ్చట్లా, రుచించట్లా. నేను ఆ మాటలను ఇష్టపడట్లా. కారణం నా బ్యాంకులో అవి లేవు. ఇప్పుడు నా బ్యాంకులో వేరే ఉన్నాయి. ఇదివరకు నా బ్యాంకులో కూడా ఉండేవి అవి. నేను ఒప్పుకుంటాను తప్పు చేశాను, ఒప్పుకోవడంలో తప్పేమీ లేదు. నేను కూడా ఇదివరకు బూతులు మాట్లాడేవాడిని. 2010కి ముందు నా మాటల్లో కూడా గరం మసాలా ఉండేది.
ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు బూతులే మాట్లాడేవాడిని. నేను కూడా ఎవరైనా తిట్టినప్పుడు సరదాగా బూతులు తిట్టేవాళ్ళం. ఇంకా కామన్గా అలా వచ్చేవి. అప్పుడు నాకింత జ్ఞానం లేదు, నాకింత వివేకం లేదు, నాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు అప్పుడు. సో ఇప్పుడు నేను వాటిని గుర్తు చేసుకున్నప్పుడు బాధ వేస్తుంది. అరే, మన నోటిని చాలా అపవిత్రం చేసుకున్నాం కదా, మన నోటిని చాలా పాడు చేసుకున్నాం కదా, చాలా నీచంగా మాట్లాడేవాళ్ళం కదా అనిపిస్తుంది. సో కాబట్టి నా తప్పది, నేను చేసిన తప్పు, నేను ఒప్పుకోవాలి. ఎప్పుడో ఒప్పుకున్నాను నా తండ్రి దగ్గర. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా మాటలట ఎంత ఎంత పవిత్రమైనట. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అలాంటి పవిత్రమైన మాటలు మన హృదయంలోకి వచ్చినప్పుడు మీరు ఎంత బాగుపడతారు, మీ జీవితాలు ఎంత బాగుంటాయి. ఈరోజు వాక్యం విన్నారు, ఈరోజు వాక్యం విన్న తర్వాత నేను ఆలోచిస్తున్నానన్న వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారా ఉండరు ఇక్కడ అనే ఈ మాటలు విన్న తర్వాత నాకు ఆలోచన పుట్టింది, నేను ఆలోచిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై పాస్ట్. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ. ఐఎమ్ థింకింగ్ అబౌట్ మై వైఫ్ అండ్ మై హస్బెండ్ అని చెప్పేవాళ్ళు ఉంటారా ఉండరా? చెప్పండి, ఉంటారా ఉండరా? కనీసం ఒక్కరైనా ఉన్నారా? చేతి చూపించండి. నేను ఆలోచిస్తున్నానన్న నా జీవితం గురించి. చూసారా ఎంతమంది ఉన్నారు? వండర్ఫుల్ కదా. ఈ ఒక్క మార్పు చాలదా మీలో ఒక నూతన ఒరవడి ప్రారంభమైందని చెప్పడానికి? ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారు నేను చెప్తున్నాను వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ బయట కానీ మాట్లాడే ప్రతిసారి ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ, మాటలతో మనిషిని ఆకట్టుకోవచ్చా? ఎస్. మాటలతో మనిషి ప్రేమను పొందుకోవచ్చా? ఎస్. మాటలతో 10 మందిని మనం దగ్గర చేసుకోవచ్చా? ఎస్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్. యూ కెన్ ట్రై. ఓకే, ఐ విల్ ట్రై. ఇప్పుడు మీకు వచ్చే థాట్ ఎలా ఉంటుందంటే, నిజంగా చేయొచ్చా? చేయొచ్చు. అయితే ఇక మీదట నేను దాన్ని ఏం చేస్తా? అమలు చేస్తా. ఒకవేళ వర్కౌట్ అయితే ఫ్యామిలీ ఎలా ఉంటుంది చెప్పనా? బాబా, హ్యాపీనెస్ అనేది ఎక్కడికో వెళ్తే రాదండి. ఇట్స్ ఎ ఫీలింగ్. నువ్వు ఎక్కడుంటే అక్కడ దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్. ఎస్. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చొని నేను హ్యాపీనెస్ని క్రియేట్ చేసుకోవచ్చు, బాధను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీ మాటల్ని శక్తివంతంగా వాడడం నేర్చుకోండి. ఇంటికి వెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి. భర్త దగ్గరికి వెళ్ళండి, ప్రేమగా మాట్లాడండి. ఒకవేళ ఏదైనా తప్పు మాట నీ జీవితంలో ఎప్పుడైనా ఈ సంవత్సరంలో దొర్లుంటే, ఏదో ఒక ఏకాంత సమయంలో నీ పార్ట్నర్ని దగ్గరికి తీసుకొని మీద చెయ్యేసి ఒక్క సారీ చెప్పండి. SORRY, సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అని ఒక్క మాట పెళ్ళుబికి వచ్చేస్తే లోపల నుంచి కన్నీళ్ళు అవతల వ్యక్తికి. ఇంకా ఆగలేరు, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు, ఏడ్చేస్తారు. ఏడ్చి నేను ఇంకా ఎక్కువ హత్తుకుంటారు. ఆ ప్రేమను రిజిస్టర్ చేసుకోండి. ఆ ప్రేమను రిజిస్టర్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. తిట్టడంలో మీకు కిక్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమాపణ చెప్పడంలో, వాళ్ళని అప్పుడు హత్తుకోవడంలో మాత్రం చాలా కిక్ ఉంటుంది భయ్యా, చాలా కిక్ ఉంటుంది. అనుభవించు, దాన్ని ఆస్వాదించు. ఎందుకంటే నా జీవితంలో నేను చాలామందిని కొట్టా, నేను చాలామందిని తిట్టా. నేను మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కూడా చెప్పా. ఎవరినో కాదు, బయట వాళ్ళని, మా సొంత వాళ్ళని కూడా కొట్టా. నేను కొట్టాల్సి వచ్చింది అప్పట్లో నాకున్న మూర్ఖత్వాన్ని బట్టి. ఆ తర్వాత చాలా మారిపోయాను నేను. సో ఎందుకంటే ఏమో కొన్ని ఫ్యామిలీస్లో, మా ఫ్యామిలీస్లో కొన్ని గొడవలు అయితే మా దగ్గర బంధు ఒక ఆయన మీదకి గుణపం కూడా ఇత్తా. నన్ను వెనకలేకపోతే పొడిచుండేవాడినేమో. ఆయన ఎప్పటికీ నన్ను చూసినప్పుడు అలా ఉంటాడు, మాట్లాడు. ఎందుకంటే నన్ను గుణపంతో పొడిచేపోయాడు బాబు ఒకనొక టైంలో అని. ఇప్పుడు 2006 నాటి మాట చెప్తున్నాను నేను. సో అలాంటి సన్నివేశాలు ఉన్నాయి, నా జీవితంలో కూడా ఉన్నాయి, కాదని నేను అనట్లేదు. కానీ నేను చాలామందికి, ఎవరినైతే నేను నా మాటలతో బాధ పెట్టానో, ఎవరినైతే నేను కొట్టానో, వాళ్ళలో నా పరిధిలో ఉన్న మేరకు నేను చాలామందికి సారీ చెప్పాను. ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పా, దగ్గర తీసుకున్నా, మాట్లాడా, క్లియర్. ఎందుకంటే నేను తప్పు చేశాను, నేను రియలైజ్ అయ్యాను. నేను తప్పు చేశాను కాబట్టి నేను రియలైజ్ అయ్యాను. అలాగే నువ్వు తప్పు చేస్తే నువ్వు రియలైజ్ అవ్వు, తప్పలేదు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదండి, చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి మనం.
అవి చాలామంది జీవితాలను పాడు చేసేస్తాయి, చాలామందిని కొట్టేస్తాయి, చాలామంది గుండె పగిలిపోద్ది, మళ్ళీ సెట్ అవ్వదు. నోరే కదా ఇష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఎక్కువ శాతం చెప్తున్నా మగవాళ్ళు ఆడవాళ్ళని మాటలు మిగిలిపోతారు. ఆడవాళ్ళు కూడా మిగులుతారు కానీ తక్కువ. ఎక్కువ శాతం పర్సంటేజ్ తీస్తే కనుక ఎక్కువ మిగిలిపోయేది ఎవరు చెప్పండి? నిజం ఆడుకుంటే మగాళ్ళు మిగిలిపోతున్నారు ఎక్కువ. ఎందుకు మిగిలిపోతున్నారంటే నా బానిస కదా ఈ భార్య అనుకుంటున్నారు. నో, కంప్లీట్లీ రాంగ్. పిల్లలు ఒకరోజు నిన్ను వదిలి వెళ్ళిపోతారు, నీ కొడుకు నిన్ను వదిలి వెళ్ళిపోతాడు, నీ కూతురు నిన్ను వదిలి వెళ్ళిపోద్ది. నీతో నిరంతరం ఉండేది నీ భార్యే, అంటిపెట్టుకుని నీతో నిరంతరం ఉండేది నీ భర్తే. పిల్లలు ఎలా పోయినా మీరిద్దరు మాత్రం ఎప్పటికి కలిసి ఉంటారు. రేపొద్దున నీ కొడుకు అమెరికా పోవచ్చు, నీ కూతురు ఆస్ట్రేలియా పోవచ్చు, నీ పిల్లలు నీ మనవలు నీకు అందనంత దూరంలో ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఏమైనా సరే, ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా సరే నీతో కలిసి ఉండేది ఎవరు? నీ భార్య, నీ భర్త. ఏమో రైట్ ఆర్ రాంగ్? ఆన్లైన్ మాటలు మిగిలిపోతే ఇంకేముంటుంది చెప్పండి. అందుకే యెహోవా మాటలు మీ హృదయంలో పెట్టుకోండి, ఆ మాటలతోనే అందరినీ ఆకట్టుకోండి, ఆ మాటలతోనే అందరినీ దగ్గర తీసుకోండి, మీ కుటుంబాలు నిలబెట్టుకోండి, పచ్చని తోటగా వర్ధిల్లండి. మీ ఫ్యామిలీలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బైబిల్ పట్టుకొని మీ ఫ్యామిలీలు పచ్చగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను, మీ అన్నగా, మీ తమ్ముడిగా. అప్పుడు నాకు అనిపిస్తుంది, దేవుడు కూడా అంటాడు నన్ను చూసి, అరే నాయనా, ఎంతమంది పిల్లల కుటుంబాలు కట్టావరా, బలా నమ్మకమైన మంచి దాసుడా. రోజు కొట్టుకు తెచ్చేవారు వాళ్ళిద్దరిని ఒకళ్ళనొకళ్ళు హత్తుకునేలా చేసేవరా నా కుమారుడా. లవ్ యూ మై డియర్ సన్ అంటాడు. నాకు చాలేదు, ఆ ప్రశంస చాలు నాకు ఆయన దగ్గర. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అది. సో మీరు అందరూ బాగుండాలి, పిల్ల పాపలతో, ఆయుష్తో, ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో మీరు వదలాలి. మీ అందరూ బాగుండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. మీరందరూ ఆయనలో ఆత్మీయంగా ఇంకా బలపడాలి. అదే ఒక దైవజనుడిగా నా కోరిక. అందుకే మీ హృదయాల్లో ఈ డేటా అంతా నింపుకోండి. ఇప్పుడు నాలో నుంచి డేటా బయటకు వచ్చింది, ఈ కమ్యూనికేషన్తో, ఈ మాటతో. ఆ డేటా ఎక్కడికి వచ్చింది? మీ హృదయాల్లోకి వచ్చింది. మీ హృదయాల్లో ఈ డేటా నింపుకోండి, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకండి. వీఆర్ ఆల్ వన్. మనమంతా కుటుంబం, గొప్పగా చేద్దాం పరిచర్య. మనమంతా కుటుంబం, ఇంకా అనేక మందిని దేవుని కొరకు నిలబెడదాం, అనేక మందిని తీసుకొద్దాం. దేవుని రాజ్య విస్తరణలో మన వంతు పాత్ర పోషించి లోకాన్ని విడిచిపెట్టి వెళదాం. అలాంటి మంచి మనస్సు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇంతవరకు నాతో, మాతో, మా అందరితో సూటిగా మీరు మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. వారి హృదయం అనే పలకల మీద మేము ఆటలు రాసుకొని అవి 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించినట్లు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.